ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్తనిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525. కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏం జరగబోతుంది. అయితే మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇదే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్లో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీరికి అనేది పట్టుదల కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. విద్యపై అతీంద్రియ శక్తిపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా పడండి. మీరు బయటకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. షూరిటీ సంతకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క కన్యా రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇక కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రిజల్ట్ కోసం అయితే శూన్యం. అంటే మీకు రిజల్ట్ అయితే రావటం లేదు. అయితే దానికి సంబంధించినటువంటి మీరు చాలా ప్రయత్నాల ముహూర్తం చేశారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించింది అది గుడ్ న్యూస్ అని చెప్పలేం, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం. కానీ ఒక అప్డేట్ న్యూస్ని అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మన స్పర్ధలు
అనేది వస్తూ ఉంటాయి. వీటి యొక్క కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తి అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అంశాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలైతే కనిపిస్తాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా లోన్ కోసం మీరు అప్లై చేసుకుని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకు మీరు ఆశించిన రీతిలో శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సొంతింటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకటం లేదని నిరాశలోన కూరుకుపోయారు అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీడియేటర్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్సూరేషన్ అయితే లభించబోతుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చిట్టీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. అయితే వారు మీ యొక్క కాల్ లిఫ్ట్ చేయడం లేదు, కానీ దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బు చెల్లిస్తామని చెబుతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు స్నేహితులను కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ కలుసుకోవటం విషయంలో కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావడం లేదు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశం రావడం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం దొరకడం కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు బంధువులు ఇళ్ళకు కావచ్చు, స్నేహితుల ఇళ్ళకు కావచ్చు, ఒక శుభ కార్యాలయానికి హాజరవుతారు. ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525.